అందరూ నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు ఆసక్తికరమైనటువంటి విషయం అన్నమాట. పెద్ది ఈరోజు దేశమంతా మారుమోతున్నటువంటి పేరు పెద్ది. కానీ కొంతమంది కుట్రకి బలవుతున్నటువంటి బలైపోయింది కూడా, చెప్పాలంటే బలైపోయింది. ఎందుకో ఈ నార్త్ ఇండియా వాళ్ళు కూడా ఈ పెద్ది మీద ఎందుకు అక్కడ కట్టారో నాకు అర్థం కాలేదు. నేను చెప్పాలంటే అదేమంటే జాన్వీ కపూర్ని చూపిస్తున్నారు. నిజానికి జాన్వీ కపూర్ ఎక్స్పోజింగు లెక్కలకి తీసుకుంటే అంతకుముందు ఎన్నో సినిమాలు, పూరి జగన్నాథ్ సినిమాలు కానీ, రాఘవేంద్ర గారి సినిమాలు కానీ లెక్కకి మించి చెప్పలేని స్థితిలో ఉన్నాయి. ఇది అందరికీ తెలుసు. బాలీవుడ్ సంగతి అసలు చెప్పనే అక్కర్లే. బాలీవుడ్లో ఎన్ని ఆడవాళ్ళని ఉన్నతంగా చూపించారా? ఎన్ని సినిమాలు అలా ఉన్నతంగా చూపించారు? ఎక్స్పోజింగ్ లేకుండా ఎంతమందిని ఇది చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రేక్షకులు సినిమాకి పట్టం కట్టారు. చూడండి, 315 కోట్లు. ఇది మొదటి ఫిగర్ అన్నమాట. అంటే ఈ మొదటి వారంలోనే ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని నెగిటివ్ ట్రోల్స్ పనిగట్టుకొని పేటీఎం బ్యాచ్ చేసినటువంటి ట్రోల్స్ని, నెగిటివ్ రివ్యూస్ని తట్టుకొని నిలబడడం ఆషామాషి వ్యవహారం కాదు. మన తెలుగు ఇండస్ట్రీ కూడా వత్తాసు పలుకుతూ ఈ పెద్దిని కక్ష కట్టారు చాలామంది పేటీఎం బ్యాచ్ గాళ్ళు, కొలగజ్జిగాళ్ళు. ఈ విషయం గతంలో చెప్పాను నేను. కానీ దేనికి జంకక పెద్ది చేసిన పోరాటం సినిమాలో కాదు, బయట కూడా పోరాటం చేసినట్టే అయ్యింది. అందుకనే కలెక్షన్స్ ఏమాత్రం తగ్గల. అయినా కానీ ఒక రకంగా చెప్పాలంటే దెబ్బ కొట్టారని చూడాలి, దెబ్బ తినేదని చెప్పాలి. చూడండి, ఇట్లా రోజు రోజుకి తన గ్రాస్ని పెంచుకుంటూనే పోయింది. ఎవరెన్ని అంటున్నా కూడా తన గ్రాస్ని పెంచుకుంటూనే పోయింది ఈ యొక్క పెద్ది. నేను చెప్పాలంటే ఆ నెగిటివ్ రాయిళ్ళు వాళ్ళు కూడా ఏదో తొక్కాలని చూసి కూడా చరణ్ని తప్పట్లేకపోయారు. చరణ్ గారిని తప్పట్లేకపోయారు. ఇంకా చెప్పాలంటే ఈ చిరంజీవి గారి వారసుడిగా, మెగా వారసుడిగా పూర్తిగా స్థాయిలో ఆవిర్భవించాడని చెప్పవచ్చు. అందుకని ఇతన్ని చిరంజీవి వారసుడిగా చిరంజీవి, ఈరోజు చిరంజీవిగా అందరూ అంటున్నారంటే ఇంకా చెప్పచ్చు. రామ్ చరణ్ గారి నటన విశ్వరూపం గురించి ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు, నటసింహాలు వచ్చి ఉండొచ్చు, విరాట్లు వచ్చి ఉండొచ్చు. కానీ నటనలో ఇన్ని షేడ్స్, పైగా కష్టపడి నటన కోసం తన శరీరాన్ని దానికి అనుగుణంగా మార్చుకొని కొన్ని గాయాల పాలు కూడా అయ్యాడు. మొన్న మధ్య చిరంజీవి గారు ఆ టీమును తో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. గోండా సినిమా, దొంగ సినిమా చేసినప్పుడు ఎలా అయితే రిస్క్ చేసి వస్తే వాళ్ళ నాన్నగారు మందలించేవారంట. అటువంటి పరిస్థితి ఈ రామ్ చరణ్ గారు ఈరోజు ఎంతో రిస్క్ చేసి, రేత్రి పగులు రిస్క్ చేసి నాన్ వెజ్ జోలికి పోకుండా, అది చూడండి, నాన్ వెజ్కి కొంతమంది ఉన్నారు, బుడ్డీ లేనిదే ఉండలేరు, నాన్ వెజ్ లేనిదే ఉండలేరు. అలాంటి ఏవో చేసే ఉంటారు. మాంసాహారిని కండలు పెంచుకొని, కానీ కేవలం శాకాహారంతో కండలు పెంచుకొని తన శరీరాన్ని మార్చుకొని, సినిమాకు అనుగుణంగా మార్చుకొని క్రమశిక్షణతో ఎదుగుతున్నటువంటి ఈ రామ్ చరణ్ చూడండి, 366 కోట్లతో సౌత్ ఇండియాలోనే ఈ 2026లో హైయెస్ట్ గ్రోస్ సినిమా, సౌత్ ఇండియాలో నెంబర్ 1 సినిమా అయింది ఈరోజు. అంటే ఒక సామెత ఉంది, దీన్ని చూస్తే ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే ఏనుగు పోతా ఉంటే కుక్కలు మురుగుతాయంట. అట్లాగే ఉంది ఈరోజు పరిస్థితి. పెద్ది సినిమాని ఎంతమంది ఎన్ని రకాలుగా తొక్కాలని చూసినా పెద్ది మాత్రం పైకే పోతుంది. పైకి పోతుంది. చూడండి, 378 పెరుగుతూ ఉంది. ఇది కూడా లాంగ్ రన్లో ఎంత వస్తుందో అనేది మన ఊహకు అందనేది. నిజానికి ఇది 1000 కోట్ల సినిమా. చెప్పాలంటే ఇది 1000 కోట్ల సినిమా. కానీ కొంతమంది
ఏది బాలీవుడ్లో బాగా ఎంతోమంది హీరోయిన్‌ని ఘోరంగా చూపించేటువంటి ఈ మధ్య ఏదో 'దురంధర్' నెత్తికెత్తుకున్నారు. మంచి సినిమా కానీ ఎంత హింస ఉంది. చిన్న పిల్లలు చూసేంత ఉందా? ఆడవాళ్ళు చూసే విధంగా ఉందా? ఎంత ఘోరమైన హింస ఉంది. నెత్తికెత్తుకున్నారు అందరూ. అన్ని వుడ్లు, టాలీవుడ్లు, మాలీవుడ్లు, గాలీవుడ్లు అన్నీ ఎత్తుకెత్తుకున్నారు. మంచి సినిమాయే కానీ ఎంత హింస ఉంది. కానీ ఈ పెద్ది చక్కని హింస ఫైట్లు పరిమితంలో ఉన్నాయి, ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇటువంటి సినిమాని ఆ బాలీవుడ్ గురించి కానీ ఈ టాలీవుడ్ గురించి కానీ ఏ ఒక్కరు మాట్లాడకపోవడం అనేది చాలా అంటే ప్రశంసించకపోవడం చాలా ఘోరమైనటువంటి నీచమైన చర్యగా నేను భావిస్తున్నాను. అల్లు అర్జున్ గారు ఏదో స్పందించారంట. దాని వెనక ఎంత ఉందో నాకు తెలియదు కానీ సంతోషం. అలాగే అక్కినేని అఖిల్ గారు కూడా స్పందించారని విన్నాను, సంతోషం. ఇలాగా మంచిని ప్రశంసించడానికి ముందుకు రావడానికి ఏం గాడులందరూ నాకు అర్థం కాదు. ఎవరెవరో సినిమాలు చూస్తే ఏదో ఎత్తుకెచ్చుకుంటూ పురుగుకుంటారు. హింసాత్మకమైన సినిమాల్ని, భయంకరమైన సినిమాల్ని, నీచమైన సినిమాల్ని మన పూరి జగన్నాథ్ సినిమా కానీ, రాఘవేంద్ర సినిమా కానీ ఇంకోరు చేసుంటే అబ్బో ఎలా చేసుండేవాళ్ళు, ఇంకో నటుడు కూడా చేసుంటే. కానీ నిజాయితీకి ఈరోజు మన ప్రేక్షకులు పట్టం కట్టారు. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్ సినిమాలుగా 2026లో హైయెస్ట్ గ్రాస్ సినిమాగా నిలబడింది. ఇది ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఇంత నెగిటివ్ ప్రచారం మధ్య, తొక్కేసే ప్రయత్నం మధ్య నిలబడి అంటే వన్ అండ్ ఓన్లీ హీరో రామ్ చరణ్ గారు. నిజానికి ఇది ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా, 1000 కోట్ల క్లబ్లో చేరాల్సిన సినిమా. కానీ ఈ మా దుర్మార్గపు చర్యల వల్ల కాస్త వెనకబడిందని చెప్పాలి. అయినా 500 కోట్ల క్లబ్లో ఖచ్చితంగా చేరుతుంది. ఒంటరి పోరాటంలో నిలిచిన విజేత ఈ రామ్ చరణ్. ఇటువంటి ఇన్స్పైరబుల్ క్యారెక్టర్ చేసినందుకు మరోసారి రామ్ చరణ్ గారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.